హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అమ్మో నా బొమ్మ మా అమ్మ ఇచ్చింది బొమ్మ. ఏడవకుండా అమ్మాయి గారు, అయ్యగారికి తెలిస్తే నా నౌకరిపోతుంది. మరొకటి తెస్తావుగా? తప్పకుండా. పుట్టు నీ తోడు. సరే. అదే అదే మా అమ్మాయి గారి బొమ్మ. ఎవరా నువ్వు? సార్ అది ఆ బొమ్మ ఎంత సార్? నువ్వు కొనలేనంత. సార్ నాకు ఆ బొమ్మ కావాలి సార్. మీరు ఎంత కావాలని ఇస్తాను సార్. మాత్రం దాచిపెట్టావు బాబు. నేను మీ షాప్ లో పనిచేసి బాకీ తీర్చుకుంటాను సార్. శ్రీరామ్, ఈ దొంగ బయటకి వచ్చే. సార్ 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 అమ్మాయి గారు, అయ్యగారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏం బాబు, బతకాలని లేదా? చూసుకుని నడవకూడదు? మా అయ్య అమ్మాయి గారు వాళ్ళ ఇంట్లో నౌకరి చేసేవాడిని. నౌకరి అయితే నీ పిలుపు వినిపించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు బాబు. పిచ్చివాడ, పేదవాళ్ల పిలుపు కలవారి చెవులకు వినిపించవు బాబు. కలవరపడి మనలాంటి అమాయకులు ఇలా రోడ్డు పక్క ప్రాణాలు వదులుతూ ఉంటారు, అంతే. దొంగ దొంగ. పిరికినాయాళ్ళు పారిపోయారు. ఇదిగోనమ్మా. ఈ మాత్రం దానికి ఎన్ని దెబ్బలు తిన్నావు బాబు? మరేం పర్వాలేదమ్మా, మీరు నా ప్రాణాలు కాపాడారు. నేను ఏ మాత్రం చేయలేనా? నీ పేరేమిటి బాబు? పేరా? కొందరు గాడిద అంటారు, కొందరు దొంగ వెధవ అంటారు, కొందరు. చిచి, అలా అనకూడదు బాబు. అలా అనకూడదని నన్ను పిలిచే వాళ్ళకి తెలియదు కదమ్మా. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, నేనైతే అమ్మా నాన్న ఎవరూ లేని వాడిని. మరి ఎక్కడుంటున్నావు బాబు? ఎక్కడ ఉండనిస్తే అక్కడ. నిన్న రైల్వే స్టేషన్లో పడుకున్నాను. ఇవాళ ఎక్కడ చోటు ఉంటే అక్కడ. ఉంటుంది బాబు, నీలాంటి మంచివాడికి తప్పకుండా చోటుంటుంది. ఈ వేళ నుంచి నువ్వు నాతోనే ఉంటావు, నా దగ్గరే ఉంటావు. అమ్మా. అలాగే నన్ను అలాగే పిలువు బాబు, నన్ను అలాగే పిలవరా. అమ్మా. బాబు, ఈ వేళ సమయానికి నీకు చెయ్యి అందించి రక్షించగలిగాను. కానీ సంవత్సరం క్రితం ఏ తల్లి నా బిడ్డను కాపాడలేకపోయింది. ఇలాగే కారు చక్రాల కింద పడి నా బిడ్డ నలిగిపోయాడు. ఆ వేళ వాడిని పోగొట్టుకున్నాను, ఈ వేళ నిన్ను దక్కించుకున్నాను. బాబు, ఈ వేళ నుంచి నువ్వు అమ్మలేని వాడివి కాదు, ఇల్లు లేని వాడివి కాదు, పేరు లేని వాడివి కాదు. నీ పేరు, అవును, నీ పేరు విజయ్. నీ పేరు విజయ్ బాబు. ఏమ్మా, ఏం జరిగిందమ్మా?
బాబు, ఏమీ లేదు. ఈ గుండెలో నొప్పి వచ్చినప్పుడల్లా ప్రాణాలు ఆర్చుకుపోతాయి. నీకేం పర్వాలేదమ్మా, నేనున్నానుగా. రామ్మా, రా. అమ్మా శాంతి, అమ్మా. అమ్మా, ఎవరమ్మా ఈ అబ్బాయి? విజయమ్మా. అంటే అన్నయ్య పేరే? పేరే కాదు, అన్నయ్యే మళ్ళీ మన ఇంటికి వచ్చాడు. నేను కన్ను మూస్తే నువ్వు ఒంటరిదాని అయిపోతావని ఆ భగవంతుడే వీణ్ణిలా పంపించాడు. కాదమ్మా, ఆ దేవుడే నా మీద దయ తలిచి ఓ తల్లిని చెల్లిని ఇచ్చాడు. మీకోసం బొమ్మ తెచ్చాను అమ్మాయి గారు. అమ్మాయి గారు, నన్ను మీ ఇంట్లోకి ఎవరు రానిలేదు అమ్మాయి గారు. నేను పేదవాడిని కాదు, నా తప్ప అమ్మాయి గారు. నేను మీకోసం బొమ్మను తెచ్చాను అమ్మాయి గారు. ఇక్కడికి ఎట్టా వచ్చావురా? ఏమిటా చేతులు? ఏమి లేదు అయ్యారు, ఏమి లేదు. ఏమి లేదు? దొంగ రాస్కెల్. అయ్యారు, నేను దొంగతనం చేయలేదు అయ్యారు, నేను దొంగతనం చేయలేదు. అయ్యారు, నేను దొంగను కదా అయ్యారు. ఏంటయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ దొంగ రాస్కెల్ ఈ లాకెట్ చూడు. అయ్యా, వాడు దొంగ కడయ్యా. కాకపోతే మేడ మీద గదిలోకి ఎందుకు వెళ్ళాడు? ఈ లాకెట్ వాడి చేతిలో ఎందుకుంది? చెప్పరా, మేడ మీద కిందకి వెళ్ళావు, ఎలా వెళ్ళావరా? అమ్మ, నేను అమ్మాయి గారికి బొమ్మ ఇవ్వాలండి. బొమ్మ? బొమ్మ ఇవ్వటానికట్రా? ఖరీదైన లాకెట్ దొంగిలించడానికి వెళ్ళి బొమ్మ ఇవ్వటానికి అంటావా? యూ డర్టీ హోప్. చూసావండి, దయదల్చాలన్నా ఇంట్లో నౌకరి ఇప్పించు. ఈ వెధవ తిన్న ఇంటికి కన్నం వేయాలని చూశాడు. అన్నం పెట్టిన చేతిని కాటు వేశాడు. ఇలాంటి దౌర్భాగ్యుడేనమ్మా. ఆ రోజుల్లో మీ అమ్మ చేరదీసి ఆదరించి తన చేతులతో ముద్దలు తినిపించి కన్న బిడ్డలాగా చూసుకుంది. చివరికి ఒకనాడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నగల కోసం మీ అమ్మ వెళ్ళు, నువ్వు దొంగవి, మనుషుల్ని చంపేవాడివి. నువ్వు మళ్ళీ మా ఇంటికి రాకు, వెళ్ళు. అమ్మాయి గారు, నా మాట నమ్మండి, నేను దొంగతనం చేయడానికి రాలేదు. పోకపోతే ఆగండి, నా బిడ్డ మీద ఎవరు చేయి చేసుకున్నా నేను సహించదలుచుకోలేదు. సీతమ్మ, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరిని గురించి మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. అయితే మీ ఇద్దరు బయట నడవండి. అలాగే అయ్యగారు, పరువుగా బ్రతకాలనుకుంటే పట్టెడు మెతుకులు ఎక్కడైనా దొరకపోవు. అలాగే వెళ్తాం. పదరా, పదమ్మా. ఎందుకన్నయ్యా కన్నీళ్ళు? అన్నీ సంపాదించుకున్నాక ఆఖరికి మిగిలేవి కన్నీళ్ళేనమ్మా. ఇక్కడే ఈ వీధిలోనే అమ్మ కన్ను మూస్తూ తను గొప్పవానికి అమ్మను ఆశీర్వదించింది. ఆ రోజు ఏమీ లేదు, అమ్మ ఉంది. ఈవేళ అన్నీ ఉన్నాయి, కానీ అమ్మ లేదు. సర్లే, పద. అమ్మాయి గారు, నువ్వా ఇక్కడికి వచ్చావా? నా మానాన్న నన్ను బ్రతకనివ్వమని నీకెన్నిసార్లు చెప్పాలి? అమ్మాయి గారు, మీరు కోరుకుంటే మీ బతుకు 3 పువ్వులు. నా బ్రతుకు ఎలా గడపాలో నాకు తెలుసు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను. మాకు ఇంకా మిగిలింది పరువు, ప్రతిష్ట. అవైనా మాకు మిగిలిని. అమ్మాయి గారు, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో చిన్నతనంలో నేను నీకు ఉపకారం చేశాననుకుంటే నాకు ఈ ఒక్క ఉపకారం చేయి. చెప్పండి అమ్మాయి గారు, మీకోసం ఏం చేయమని ఆనందంగా చేస్తాను. నా దారికి అడ్డు రాకు. అసలే నాన్నగారు పక్షవాదంతో శరీరం చెడి మూలపడ్డారు. నువ్వు కూడా నన్ను ఇలా వెంటాడుతున్నావని తెలిస్తే ఆయన గుండె పలుతుంది. నీకు దండం పెడతాను,
నా వెంట పడుకు ప్లీజ్. అంజిబాబు అంటే నన్నే ఏం నిషాబాయ్? నీతో వచ్చిన ఆయన మహానుభావుడు, మనకి ఫ్రెండ్. ఏదో శాపవశాత్తు ఈ దేశంలో పుట్టిన గంధర్వుడు. వెరసి విజయ్. నమస్తే. ఆగాను. అంజిబాబు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చెదిరిన మనసులతో వస్తారు. నా పాట విని మనసు మరీ చెదరగొట్టుకుని పోతారు. కానీ మొదటిసారిగా నీ మిత్రుడు నా మనసు చెదరగొట్టిపోతున్నాడు. అది అతనికి అలవాటు. ఇంతవరకు అతని మనస్సు ఎక్కడుందో అడ్రస్ దొరకలేదు. ఆ కష్టంలో ఉంటేనే అతన్ని ఇక్కడికి లాక్కొచ్చాను. అంత గాయపడింది అతని మనసు. పాపం 15 సంవత్సరాలుగా ఆ గాయాన్ని కాపాడుకుంటూ. అంజుబాబు, మీ మిత్రుని మరోసారి ఇక్కడ తీసుకొస్తారా? నువ్వు తీసుకురమ్మంటే తప్పకుండా. ఎదురు చూస్తూ ఉంటాను. అంజుబాబు, త్వరగా తీసుకురావాలి. అంతవరకు ఈ గాలి గచ్చగట్టను, ఈ హాల్లో గొంతు విప్పను. సరే, అంటే ఇక్కడ కూడా మరో మనస్సు అడ్రస్ తప్పింది. సరే నిషాబాయ్, రామ్ రామ్. ఏంటి గురు, నిన్ను కష్టం నుంచి తప్పిద్దామని తీసుకొస్తే ఇక్కడ ఇంకో కొత్త కష్టం వచ్చి పడింది. ఏంటది? ఇప్పుడు అర్థం కాదులే, ఎందుకంటే మందు దిగిపోయింది కదా. ఇంకో పెగ్గ బిగిద్దాం. రా. మందు రాని మందు రాదు. రాదు. రాకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తాను? ఏంటి గురు, అనవసరంగా కత్తుల దాకా వెళ్ళిపోయావు? లేకపోతే ఈ బోర్డు ప్రొపరేటర్కి డబ్బు కావాలంట. డబ్బు. ఏం బ్రదర్, ఇంత పెద్ద మనిషి దగ్గర డబ్బులు ఎడతావా? తప్పు. నాదేముంది కుమార్ సాబ్, బిల్లు కట్టాలి అన్నాను. బాగానే అన్నాడే. కట్టే. ఎవరు కడతాడు? బాబు. ఎవడు కడతాడ్రా? నీ బాబు కడతాడ్రా? ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను. ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను అని అంటున్నాడు. న్యాయమే గురు. అయితే నువ్వు ఆడితే చేరిపోయావన్నమాట. చూడు బ్రదర్, ఒక్కొక్కసారి నిజం మనల్ని చాలా చిక్కుల పడిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నీ పళ్ళు మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. నయాలా ముందు నీ సంగతి తెలుస్తా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. 1 2 పిలిచావా గురు? ఎవర్రా ఫైటర్? ఫైటరు కాదు, రైటరు కాదు గురు, మన ఫ్రెండ్ లాయర్. లాయర్ బార్లో మందు తాగుతాడా? అదేంటి గురు, మహాత్మా గాంధీ మంచినీళ్లు తాగుతాడా అన్నంత ఆశ్చర్యపోతాయండి గురు. అతను బయట కేసుల కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నాడు. లెఫ్ట్ పట్టుకోరు. ఏం కొట్టరా దెబ్బ? వాట్లని సర్దుకున్నాయా? వాట్రా షాడా? అదే బెటర్. ఇప్పుడేం కావాలి గురు? చాలా అంజయ్, అంజయ్ ఎక్కడున్నా? ఎక్కడున్నాను గురు, నీ వెనక దెబ్బకి నేను ముందరకు వచ్చి పడిపోయాను. ఆడు కొట్టి చెబుతున్నాడు, నువ్వు కొంచెం చెప్పానా కొట్టు గురు. ఏం కొట్టావు?
నువ్వు మెచ్చావా? అయితే అలా నచ్చావు. బ్రదర్, ఇన్నాళ్ళు లాయర్లు అంటే కోర్టులో న్యాయం చేయాలని తగులు అనుకునేవాళ్ళు అనుకున్నాను. కానీ బ్రదర్ 5 నిమిషాలు సింపుల్ గా అన్ని సర్దేశాం. అదే బ్రదర్, మా అమ్మ ఏం చెప్పేదో తెలుసా? చేతకాని వాడిని బాధ పెట్టడం పాపం, అలాగే చేతకాని వాడిని మరొకడు బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మహాపాపం. బ్రదర్, మా ఇద్దరు అభిప్రాయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది బ్రదర్. పుట్టాక నేను మొదటిసారి చేయందిస్తున్న స్నేహితుడు నువ్వే బ్రదర్. వెల్కమ్. అంజీ, ఇవాళ ఇంకా ఈ చిత్రం చూపించాలా? పద. థ్యాంక్స్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు వచ్చారు, లేకపోతేనా? సార్ విజయ్ గారు ఈ బాక్స్ మర్చిపోయారు సార్. అరే, ఇందులో చాలా డబ్బుందే. నన్ను ఇచ్చిరమ్మంటారా? నువ్వు అక్కర్లేదు. కుమార్ గారు, మీరెళ్ళి ఇచ్చిరండి ప్లీజ్. అరే, మా గురువు కార్లా ఉంది. కరెక్ట్, మా గురువుదే. ఎక్కడ ఎక్కడ స్టీరింగ్ లేడే. నమస్తే, గుడ్ నైట్ గురు. హాయ్ బుజ్జి, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? అదో పెద్ద కథ, స్టోరీ తర్వాత చెప్తాను. కారు ఎక్కువ కారు చెప్తా. నువ్వు డ్రైవ్ చేస్తా? ఇంకా 4 రోజులు బతకాలనుంది గురు, చాలా కమిట్మెంట్స్. ఈ విజయ్ కారు తోడంటే విమానంలో పరిగెడుతుడే. అదే గురు నా భయం. ఆ భయంతో అంజిగాడు పారిపోయాడు. ఇప్పుడు నిన్న వదలను. కారు వద్దు గురు, విజయ్, మీ బ్రీఫ్ కేస్ బాగా మర్చిపోయారు. ఇప్పుడు మనం ఏం మర్చిపోయా కూడా మనకు గుర్తులేదు గురు. పరిహాసం కాదు, ఇందులో డబ్బు ఉంది. డబ్బా అయితే అది మా గురుదే. ఇలా గిచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిట్రా ఆ బ్రీఫ్ కేసు ఉంటా నోట్ల కట్టలు పెట్టా విజయ్ గారికి అప్పగించావు? నేనేం పిచ్చివాడిని అనుకున్నా? బ్రీఫ్ కేసులో నోట్ల కింద వాడు చావుకు కావాల్సిన సరంజామా అంటుందిరా పిచ్చివాడ. అంటే అర్థం కాలా? టైం బాంబ్. కుమార్, ఏంటి ఆ బ్రీఫ్ కేసు ఎక్కడ? ఇప్పుడే విజయ్కి ఇచ్చాను. కొంప ముంచేసావు, అందులో టైం బాంబు ఉంది. వాట్? ఎవరు సార్ పని? అవన్నీ తర్వాత, ముందు వాళ్ళని. ఏమనుకోకండమ్మా, పొరపడుతుంది. పర్వాలేదు బాబు, నాదే పొరపాటు. రోడ్డు దాటాలనుకున్నాను, ఆకలితో ముఖం తిరిగింది. కారు చూడగానే బెంబేలు పడిపోయాను. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నా కొడుకును వెతుక్కోవడానికి. నీ కొడుక ఎవరు? ఎక్కడుంటాడు? అదే తెలియదు. ఇదిగో ఫోటో, పేరు కుమార్. మీరు సరైన గారికి అడ్డం పడ్డారు. మీ కొడుకు మీ కళ్ళ ముందే ఉన్నాడు అనుకోండి అమ్మా. బుజ్జి, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు, నేను లాయర్ గారిని తీసుకొస్తాను. వెళ్ళండి. డాక్టర్, మీరు ఇక్కడే ఉంటాం మంచిది. అవసరమైతే మీ రక్తాన్ని నేను మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకుంటా. నా కుమార్ ప్రాణం కాపాడడానికి ఎంతైనా సరే నా రక్తం ఆఖరి పట్టు వరకు ఇస్తాను. కుమార్, నా ప్రాణానికి నీ ప్రాణం అట్టేసి కాపాడావు. నీ రుణం. చూడు బ్రదర్, కొన్ని రుణాలు తీర్చుకున్నా ఉంటేనే తీయగా ఉంటాయి. డాక్టర్ చెప్పారు నా కోసం నువ్వు రక్తం ఇచ్చావని. అది అంటే నాలోనూ నీ రక్తమే ప్రవహిస్తుందన్నమాట. మనం రక్తం పంచుకు పుట్టలేదు, కానీ పుట్టాక రక్తాన్ని పంచుకున్నాం. వీఆర్ గ్రేట్ బ్రదర్స్. తమ్ముడు, త్వరగా బాగుపడాలని కోరుకో. నీకు మంచి విచిత్రం చూపిస్తాను. జీవితంలో నువ్వు చూడాలని కోరుకునే విలువ ఏంటిది? చెప్పకు. కళ్ళు మూసుకునే మనసు అనుకో. 1 2 3
కళ్ళిద్దరు. అమ్మా బాబు అమ్మా అమ్మా నువ్వు ఇక్కడ. అంతా దేవుని చదువు బాబు. అమ్మమ్మమ్మ నన్ను దేవుణ్ణి చేసావంటే నేను అమ్మను నష్టపోతాను. తమ్ముడు, మనసులో కోరుకున్నవి మంచి వాళ్ళకే జరుగుతాయట, కానీ నువ్వు కోరుకోకుండా మరొకటి కూడా జరిగిపోయింది. ఏమిటి? అమ్మతో పాటు చెల్లి కూడా ప్రత్యక్షమైంది. శాంతి నాకు 6వ ప్రాణం, అయితే నాకు 7వ ప్రాణం. మరి నీ 6వ ప్రాణం? మన అన్నయ్య. నాకు మీరు చేసే సహాయం ఉంటుందయ్యా. అది సహాయం కాదు విజయ్, నా బాధ్యత. చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తా. కుమార్, కుమార్. ఏంటన్నయ్య? వీడు నా తమ్ముడయ్యా. కుమార్, మీరు ప్రఖ్యాతులైన రాఘవరావు గారు. నమస్తే సార్. నమస్తే. మీ గురించి విన్నాను. మనిషి కాస్త ఆవేశపడు, ఏదో తనకు చేతననేది కనిపిస్తున్నాడు. మీరు వీడికి పని నేర్పి దారిలో పెట్టాలి. షూర్, తప్పకుండా. పద బాబు. ఈ వయస్సులో ఈ పరిస్థితుల్లో నాకు జూనియర్ అంటే నాకే నవ్వొస్తుంది. ఇన్నేళ్ల తర్వాత నా స్నేహితుడు ఒకడు తన కేసు తీసుకొచ్చాడు. అతని కొడుకు ఏదో ఇరకాటంలో పడ్డాడట. అమ్మా గీత, ఇలా రామ్మా. ఏం డాడీ? ఇతని పేరు కుమార్, ఎంఏ బిఎల్ గోల్డ్ మెడలిస్ట్. నాకు జూనియర్గా పనిచేయబోతున్నాడు. నమస్తే. మన డాక్టర్ శ్రీనివాస్ లేడు, అతని కేసు కొంచెం ఇతనికి ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా. నాకు బడలిగ్గా ఉంది. అలాగే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కూర్చోండి. చూడండి, ఈ డాక్టర్ శ్రీనివాస్ మీ నాన్నగారి స్నేహితుడు, నాకు తెలుసు. తెలిసిందా? ఓకే. అతను కొడుకున్నాడు. లేకపోతే కేసు లేదు కదండి. మే గాడ్ బ్లెస్ హిమ్. చెప్పండి. నిజానికి డాక్టర్ శ్రీనివాస్ చాలా ఉత్తముడు, నిజాయితీపరుడు. ఎక్స్క్యూజ్ మీ, కేసు కొడుకు గురించి అనుకుంటాను. అవును, కొడుకు గురించే. అతను ప్రేమలో పడ్డాడు. ఎవరు? తండ్రా? కాదు, కొడుకు, డాక్టర్ శ్రీనివాస్ కొడుకు. అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మరి అమ్మాయి ముందే పడింది. గుడ్, వెరీ గుడ్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఫాదర్. వైట్ న్యాచురల్. ఇలాంటి ప్రేమ కథలకి సమస్య ఎప్పుడు తండ్రినండి. ఇది కోర్టు కేసు కాదు, సినిమా కేసు. సినిమా కేసు? ఐఎమ్ సారీ, చెప్పండి. అమ్మాయి పారిపోయి అబ్బాయి ఇంట్లో కాపురం పెట్టింది. అబ్బా, చాలా మంచి పని చేస్తుందండి, నాకు బాగా నచ్చింది. వాళ్ళ నాన్నకి నచ్చలేదండి, అందుకే ఈ కేసు. ఏడుస్తాడు. కోర్టులో వాడు దుంప తెంచేస్తాను. చూడండి, మీరేం గాబరా పడకండి. రాఘవరావు కొంప మునిగిందా? రాఘవరావు, రాఘవరావు కొంప మునిగిందా? ఏది రాఘవరావు? ఏడి? ఇదేదో కొత్త కేసులో ఉంది. లేదండి, పాత కేసు తండ్రి డాక్టర్ శ్రీనివాసరావు. ఏం అంకుల్, ఏం జరిగింది? బేబీ, అమ్మాయి తండ్రి మా అబ్బాయిని చావుకొచ్చాడు. ఇతనెవరు? లాయర్ మిస్టర్ కుమార్. మన కేసు వాదించింది ఈయనే. హలో, హలో. నాయనా, రంజిత్ మనుషులు మా ఇంట్లో జొరబడి మా అబ్బాయిని చావగొట్టి అమ్మాయిని ఎత్తుకుపోయారు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టించేశాం. ఎలా వాదిస్తావో ఏవో. మరేం పర్వాలేదు, నేను ఉన్నానుగా. పదండి. 1 మినిట్. అమ్మా, ఇతను గట్టివాడేనా? సందేహం లేదు అంకుల్, ఇదే మొదటి కేసు. మొదటి కేసు? అయ్యయ్యో. ఇదన్నా మొదటి కేసు. ఈ వాదనలో గెలవాలని నన్ను మనస్ఫూర్తిగా దీవించండి. బాబు, నీ మొదటి కేసు నా పీకలకు చుట్టుకుంది. యువర్ ఆనర్, ఇద్దరు ప్రేమికులు ఈ లోకంలో ఎవరూ విడతీయలేరు. తాను కోరుకున్న అమ్మాయి కోసం సాగు దెబ్బలు తిన్న ఆ యువక చిత్తశుద్ధిని కోర్టు వారు గుర్తించాలి, గౌరవించాలి, ప్రశంసించాలి. యువర్ ఆనర్, పక్కవాడికి అన్యాయం చేయడం నేరమైతే తాను మనసారా ప్రేమించిన ఆ వ్యక్తిని దూరం చేయాలనుకుంటున్న ఆ అమ్మాయి తండ్రి నేరస్తుడు. నిజానికి తాను కోరిన అమ్మాయి మనసు పొందగల ఆ యువకుడు అదృష్టవంతుడు. అలాగే కోరిన వ్యక్తి కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ ఆ యువకుడిని పొందగలగటం నిజంగా ఆ అమ్మాయి అదృష్టం. యువర్ ఆనర్, వాళ్ళ ప్రశాంత జీవనానికి ఎలాంటి భంగం కలగకుండా రక్షణ కల్పించాలని, వారిని మనసారా ఆశీర్వదించాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. దర్శనాలు యువర్ ఆనర్. న్యాయస్థానం కుమారు వాదంతో ఏకీభవిస్తోంది. ఆ ప్రేమికులను విడదీయాలని రంజిత్ ప్రయత్నం చెయ్యరాదని కోర్టు హెచ్చరిస్తోంది. చేసినట్లు తెలిస్తే అతన్ని తీవ్రంగా శిక్షిస్తుంది. గోపి పద్మల వివాహాన్ని కోర్టు అంగీకరిస్తోంది. కుమారు చెప్పినట్లు మనసారా ఆశీర్వదిస్తోంది.
గుడ్ లక్ లవర్. కానీ జాగ్రత్త, పెళ్ళయ్యాక మీరిద్దరూ తగాదా పడ్డారో నేనే స్వయంగా కోర్టులో అవుతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. చాలా అద్భుతంగా వాదించారు. ప్రేమ గురించి కదండి, ప్రయత్నం లేకుండానే ఆలోచనలు అలా అలా తోసుకొచ్చేస్తాయి. అయితే తమరు ప్రేమ కేసులో స్పెషలైజ్ చేయండి. అందుకే నా ప్రెసెంటేషన్. థ్యాంక్ యూ. నేను కాలేజీలో ఫస్ట్ వచ్చినప్పుడు నాన్నగారు ఇది నాకు ఇచ్చారు. మీరు కోర్టుకు ఫస్ట్ టైం వచ్చి విజయం సాధించినందుకు ఇది నా ప్రెసెంటేషన్. మరి దీని పేరు ఏమంటారు? చాలా మంది ప్రేమికుల జీవితాలకు ఇలాగే దీవెనలో పలుకుతుండండి. షూర్. అన్నయ్య, నాకు ముందే తెలిసాయి. కాకపోతే నీ ఉపన్యాసం మీద అదృష్టం నాకు లేకపోయింది, పనిలో ఉండిపోయాను. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబడాలా? స్టాప్ స్టాప్. ఇదేంటి? ఇది లారీ అమ్మాయి గీత లేదు. వాళ్ళ మ్యూజిక్ స్కూల్ ఎదికి కళాసాగర్ ద్వారా ఏదో ప్రోగ్రామ్ ఇస్తున్నారట. అమ్మి పెట్టమని టికెట్లు ఇచ్చారు. ఓ, ఇది వ్యాపారం, మనం చేయాల్సిన పని. నీది ఉద్యోగం. ఆ టికెట్ లేవు, వీటి సంగతి నేను చూస్తాను. అది కాదన్నయ్య. గీతాదేవితో చెప్పరా రేపు హౌస్ఫుల్ అని. అన్నయ్య, వదిన్ని త్వరగా తీసుకురాకపోతే నేను ఊరికేది లేదు. ఇంతకీ ఎవరన్నా వదినా? వదినా? ఎవరా వదినా? ఇదిగో నా దగ్గర దాతలేవు, చెప్పాయి. ఏం చెప్పంటావు? చూడు, కళ్ళు ఎరబడ్డాయి, ముఖం ఎరుపెక్కింది. ఆఫ్టర్ ఆల్ సిగ్గుపడే అవసరం ఆడవాళ్ళనయ్యా, మంద కాదు. చెప్పాలి. అది కాదన్నయ్య, మరే శాంతి, నోరు లోపలికి. ఏమిటి? ఎదురు ప్రేమ సమస్య? అదే ఉదయం విషయంలో. అదే సింపుల్ సమస్యని పరిష్కారం చేయడం మన డ్యూటీ. అందులో ఈ సమస్య విషయం చెప్పాను, ఇప్పేస్తాను. ఏం లేదురా, నా మనసులోని మాట చెప్పుకోవడం అంటేనే కొంచెం భయంగా. ఇది పాద్దబ్బే, కానీ కేసు కొత్త. అన్నయ్య, ప్రేమ కథల్లో మొదటి సమస్య ప్రేమ గురించి చెప్పుకోవడం. ఆ పని నాకు లేక. అంటే ఏం చేస్తావు? లేఖ, ప్రేమ లేఖ రాసి. నాకు రాయడం అసలు రాదే. నాకు వచ్చుగా, నీ తరపు నేను రాసేస్తాను. పదనయ్యా, ఇప్పుడు చూపిస్తే నా పెన్ను తరాక. చెప్పు, మనసులో ఉన్నదంతా కక్కి. ఏదోలా ఉందిరా, నాకు ఇప్పుడు ఇలాంటి అలవాట్లేదు. ఇప్పుడు మొదలెట్టానయ్యా, కమాన్. సరే రాయ్. అమ్మాయి గారు. నవ్వుతావే? ఇంకా నయ్యం, మహారాణి గారు అన్నావు కాదు, ఎవరో నవ్వుకు రాసినట్టు. ప్రేయసికి ప్రేమ లేక ఎలా ఉండాలి? పేరు పేరు చెప్పనయ్యా. పేరా? పేరు పేరు దాంట్లో లేరా? పేరు ఏదైనా రాయ్. ఏ ఉదయం పేరు చెప్పడానికి సిగ్గా ఉందా? సరే, జెండాగా రాద్దాం. ప్రియా. చచ్చా, అదేమిట్రా సినిమాలో పిలుపులాగా బాధపడుతుందేమో. నా హృదయేశ్వరి. మరీ నాటకం ఉందిరా, నాటకంలో డైలాగ్ లాగా. ఇంకేదైనా చెప్పు. అయితే సింపుల్గా ప్రియమైన. ఉత్తరం. ఉత్తరమా? ఎవరిచ్చారు? ఎదిరింటి ఆయన ఇచ్చారు. అదే రాత, సందేహం లేదు. అమ్మో, లాయర్ గారు కోర్టులో ఉపన్యాసాలే అనుకున్నాను. ప్రేమ లేఖలు కూడా రాయగలరన్నమాట. ఎదురుపడి చెప్పలేక కవిత్వం రాశారా? ఈ కేసులో దొరికిపోయారు. ఏమిటి నిద్రపోతే నవ్వుకుంటున్నారు? కళ్ళు కంటున్నారా? అబ్బే లేదండి. మీ నోరు అబద్ధం చెప్తున్నా, మీ అందమైన కళ్ళు నిజం చెప్తున్నాయి. అవును, కళ కంటున్నాను. ఏ కళలు కని వేసు కదా. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. సరే, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? నా వయసుకు కళ్ళు వచ్చాయి, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను.
అదంతా ఎప్పుడూ అర్థమైంది. ఎప్పుడునా? అంటే అమ్మా గీత, డాడీ, నీ ఉత్తరం దుమ్ము దులిపేసిందిరా. నేను సత్య తలకిందులైనా సాధించలేని పని. రాత్రి ఏ రాత్రి ఇక్కడ పడుకున్నాయి? రే రే పాటలు పోయికరా. రాత్రి నీ గదికి వచ్చాను, నీ మంచం ఖాళీగా ఉంది. అదే పెద్ద కేసుడు వచ్చిందనయ్యా. పాత్ర కలుసుకోవడానికి వెళ్ళాను. ఏం సంగతి? నువ్వు మంత్రం వేశారా? నీ ఉత్తరం అద్భుతం. అంటే ఆవిడ దారికి వచ్చేసింది అనమాట. పూర్తిగా కాదనుకో. ఆ ఉత్తరం తీసుకుని గుండెలు కత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఆనందంగా. అంటే లైన్ క్లియర్ అనయా. ఇంకా డైరెక్ట్ తగ్గితే అప్పుడే కాదురా, అంత ఆనందాన్ని ఒక్కసారిగా ఇంత చిన్న గుండె తట్టుకోలేదు. సరే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. అనయా, అసలు ఆ మనిషి ఎవరు చెప్పు. చెప్తాను. అప్పుడే కాదు, వస్తాను. ఎక్కడికి? ఇన్నాళ్ళు నా కష్టాన్ని పంచుకున్న ఫ్రెండ్ ఒకన్నారు. ఈ ఆనందాన్ని పంచిపెట్టాను. నాకు ఒక చిన్న మాట ఇస్తారా? ఏమనేస్తాను నిషా, అడుగు. ఏమైనా ఇవ్వలేరు. నేను కోరుకున్నది అప్పుడే ఇచ్చేశారు. చూడండి, ఇప్పుడు మీరు ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. అలాగే మర్చిపోతాను నిషా, కానీ నిన్ను మాత్రం ఇక్కడ ఉండమను. నాతో తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తారు? పరువుగా మనశ్శాంతితో బ్రతకగలను చూడికి. ఆడదాని పరువుకు అర్థం మీకు తెలీదు. మనశ్శాంతి అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు. కానీ అక్కడ చేరడానికి ఇంకా కాస్త టైం ఉంది. ఎప్పుడో ఈ ప్రాణాలు పోయాక ఈ శరీరానికి ఎవరో మీలాంటి ధర్మాత్మలు చితి పేర్చినప్పుడు వీల్లేదు. ఇలా నువ్వు ఇక్కడ ఎక్కడైనా మీరు సుఖంగా ఉండగలిగితే నేను సుఖంగా ఉన్నట్టే భావిస్తాను. మీ పెళ్లికి నన్ను తప్పకుండా కబుర్ చేయండి. వచ్చి మీ ఇద్దరిని తనివి తీరా చూస్తూ నాట్యం చేస్తాను. నిషా, ఎవరు? నువ్వేనా నిషా? అవును. నేను విజయ్ తమ్ముడు. ఓ కుమార్, రండి లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. విజయాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి ఎంత డబ్బు కావాలి చెప్పు. ఆ బేరానికి వచ్చారా? ఎంత ఇస్తారు? 5,000, 10, 20, 50 ఎంతైనా సరే తెచ్చి నీకు కాళ్ళ దగ్గర కుమరిస్తా. మాట్లాడమే చాలా, ఇంకా కావాలా? ఇస్తే పుచ్చుకోవాలనే ఉందనుకోండి. కానీ చూడండి, విజయ్ ఫోటోని కూడా ఆ ధరకు నష్టపోనివ్వను. మీరు ఏకంగా మనిషినే బేరం చేయాలనుకుంటున్నారు. ఈ మాటలు కట్టిపెట్టు. నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వేమిటో, నీ బతుకేమిటో. కుమార్ గారు, మీలాంటి పెద్ద మనుషులు ఈ గడప తొక్కి చెప్పే మాటలే ఇవి. డబ్బుతో మనిషి సుఖాన్ని, అంతస్తుని, స్వేచ్ఛని అన్నిటినీ కొనవచ్చనే మీ నమ్మకం ఆత్మవంచన. డబ్బుకు తల వంచే అమాయకులు దుర్మార్గులు అనుకోవడం మీ అహంకారం. మమకారం కోసం, మంచితనం కోసం మాలోనూ ఆకలితో మాడి చచ్చిపోవడానికి సిద్ధపడే పేదవాళ్ళు ఉన్నారు. డబ్బేర చూపించి మా స్వేచ్ఛని బేరం చేయాలని చూడకండి. నాకు తెలుసు మీకు విజయ్ సుఖం కావాలి. మీకు తెలియని నిజం మరొకటి ఉంది. విజయ్ సుఖం నాకు కావాలి. ఇక ముందు ఎప్పుడు ఈ ఇంటి తలుపులు విజయ్ కోసం తెరుచుకో. అంతేగా మీకు కావాల్సింది. వెళ్ళండి. మా చెల్లెలి జీవితం నిలబెట్టడం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. విజయ్ని ప్రేమించే వ్యక్తులుగా ఇద్దరం ఘర్షణ పడ్డాం. కానీ నువ్వే గెలిచావు. ఐఎమ్ సారీ. వస్తా. విజయ్, నీ
వల్లే మళ్ళీ ఇల్లు కలకలాడటం ప్రారంభించింది బాబు. చాలా సంవత్సరాల తర్వాత గీత నూరారా తన పుట్టినరోజు జరుపుకుంటానండి. సరే అన్న. గీత ఎక్కడుంది సార్? హోటల్ తాజ్కి వెళ్ళింది. ఎవరో వస్తారని ఆతృతగా బయలుదేరింది బాబు. వస్తాను సార్. దౌర్భాగ్యుడా, నన్నే మోసం చేస్తావరా? నా కన్ను కప్పి నిన్ను సర్వనాశనం చేస్తాను. నిన్ను అన్నయ్య. ఏమిటి మరిది? అన్నయ్య, ఆ మాట అంటే నీ నాలుక ముక్కలుగా నరుగుతాను రా. నీకు నిలవలేడనిచ్చి నేను ఒక మనిషిని చేశాను. నన్నే వెనుపడి పడుస్తావా? నేను నిన్ను మోసం చేశాను. అవును, నువ్వే. అన్నం లేక ఆకలితో మారుతున్న నీకు బ్రతుకు తెరువు చూపించాను. పొరువు ప్రతిష్ట లేకుండా గూండాల మధ్య తిరిగే నిన్ను పెద్ద మనిషిని చేశాను. ఇవాళ నా ప్రేయసినే నాకు దూరం చేస్తావా? నా సర్వస్వాన్ని దోచుకుంటావా? ఏమిటి? నేను నీ ప్రేయసిని? అవును. నేను నీకు బ్రతకనివ్వను. నీ రక్తం తాగుతాను. నిన్ను నిన్ను చిత్రవద చేస్తాను. అన్నయ్య, వద్దన్నయ్య, నా మాట విను అన్నయ్య. ఎంత పని చేసావు అన్నయ్య, ఎంత పని చేశావు. నీ ప్రేమను తగ్గించడానికి నా ప్రాణాలను ఇస్తున్నానే. ఇంతలో అన్నయ్య, నాతో ఒక్క మాట చెప్పుంటే బేష్, మంచి పని చేశావు విజయ్. చాలా మంచి పని చేశావు. నువ్వు ప్రేమించిన మనిషిని దక్కించుకోవడానికి ఓ మనిషిని అడ్డం దొరికించావు. నీ ప్రేమకు తిరుగులేదు విజయ్. నువ్వు గొప్పవాడివి, మహానుభావుడివి. విజయ్, విజయ్, యూ ఫూల్. స్త్రీ సౌభాగ్యాన్ని రాక్షసత్వంతో సాధిద్దామనుకున్నావా? ఆడపిల్ల మెడలో మంగళసూత్రాన్ని రక్తంతో తడిచిన చేతులతో కడదామనుకున్నావా? ఒక నిండు ప్రాణాన్ని తీసి నా నిండు జీవితాన్ని ఆనందప్రదం చేద్దామనుకున్నావా? నీ ప్రాణమిత్రుడు చితాభస్మం ఈ నుదుటిన దిద్ది నన్ను పెళ్లి కూతురుని చేద్దామనుకున్నావా విజయ్? దుఃఖాన్ని సుఖాన్ని కాచి వడపోసానన్నావే. ప్రేమ గురించి ఇంతేనా తెలుసుకున్నావు? మనుషుల్ని చంపి మనసుల్ని దక్కించుకుందామనుకున్నావా? మనసిచ్చిన మగవాడి కోసం ఆనందంగా మట్టిలో కలవడం అలవాటైన దేశంలో పుట్టిన ఆడపిల్లను విజయ్, మరబొమ్మను కాదు. నువ్వు కాల్చి చంపింది నీ మిత్రుని కాదు. నువ్వు జీవితం అంతా ఆరాధించానన్నావే ఆ అమ్మాయి గారి భవిష్యత్ని. నువ్వు చిన్నాభిన్నం చేసింది అతని శరీరాన్ని కాదు, అమాయకంగా ప్రేమించిన నా హృదయాన్ని. జీవితాన్ని అతనితో పంచుకుందామనుకున్నాను, కానీ నీ కారణంగా, అవును నీ కారణంగా ఈ వేళ ఆనందంగా అతనితో మృత్యును పంచుకుంటాను. ఏమైంది సార్?
వీళ్ళంతా పార్టీ అయిపోయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అందుకుంటే స్వర్గం ప్రేమే పెరిగిపోతే మమత బ్రతికి ఎవరికి ఉపకారం చేయలేకపోయాను. కనీసం కన్ను మూసైనా మీరు లేకుండా బ్రతకలేదు, మీతో కలిసి బ్రతకలేదు. ఇంతకంటే అందమైన పరిష్కారం ఏముంటుంది? మీ చేతుల్లో ఇలా ప్రాణం వదలడం అపరూపమైన కళ నిజమవుతున్నా చిన్నాళ్ళకి చేయడానికి ఒక చిన్న కుమార్. అన్నయ్య, అలా ఉన్నావేంటి? ఏం జరిగింది? కుమార్, నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పన్నయ్య. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? అవును తమ్ముడు. శాంతి ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మరదల ఇంట్లో అడుగు పెట్టాలిరా. అది నా కోరిక. కాదనుకో. పోనీ నువ్వు చేసుకోవచ్చుగా? మీ అమ్మాయి గారు కూడా ఒప్పుకున్నాను. అమ్మాయి గారు అదంతా ఒక తమ్ముడు. మీకు నిద్రలో కళ్ళు వస్తాయి, నాకు పగలే వస్తాయి, అంతే తేడా. ఏమిటని నేను అనేది? అమ్మాయి గారు ఆ మాట మర్చిపోతుంటు. నువ్వేదో దాస్తున్నావు, అవునా? ముందు నీ మాట చెప్పు. గీతను వెంటనే పెళ్లి చేసుకుంటావా లేదా? గీత నీకు? నాకంతా తెలుసు. కానీ రాఘవరావు గారు ఉన్నపాటునే ఇంత పెద్ద శుభకార్యం నేను జరిపించగలనా విజయ్? మీరు సరేనంటే నేను జరిపిస్తాను సార్. మీ అంగీకారం కావాలి అంతే. కానీ ఇంతలో మీ కాళ్ళు పట్టుకుంటాను. కాదనకండి సార్. నా ఈ ఒక్క కోరిక మన్నించండి. ఈ పెళ్లి జరగనివ్వండి. అలాగే కానీ. కుమార్, ఏమిట్రా ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకు హుషారుగా ఉండాలిరా. రాత్రంతా నిద్రపోలేకపోయాను అన్నయ్య. ఏ అన్నయ్య, అమ్మాయి గారనే మనిషి లేకపోతే నా చేత ఆ ఉత్తరం ఎందుకు రాయించావు? ఆ ఉత్తరం ఎక్కడ పంపించావు? ఆ ఉత్తరమా? నేను చెప్తాగా, నువ్వు త్వరగా అడుగు. ఉత్తరమా? ఆ ఉత్తరం మీకెందుకు? అది కుమార్ రాసిన ఉత్తరం. అది కుమారే రాశారు అమ్మాయి గారు, కానీ తన కోసం కాదు. మరి నా కోసం అమ్మాయి గారు. ఏమిటి మీరనేది? అవునమ్మాయి గారు, నేను చదువు రాని వాడిని. అందుకని నా కోసం రాసి పెట్టాడు. నేను ఎవరికి రాయించానో వాడికి తెలియదు. ఈ ఉత్తరం మీ ముందు జీవితానికి అపశకనం కాకూడదు, అందుకే వచ్చాను. నేను తొందరపడ్డాను, నన్ను క్షమించండి.
చిన్నప్పటి నుంచి మనసులో ఉన్న ప్రేమను ఎలా చెప్పుకోవాలో తెలియక అలా చేశాను. ఆ ఉత్తరం ఇచ్చేయండి. అమ్మాయి తప్పమ్మాయి గారు, నేను మిమ్మల్ని విజయ్, మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. మీ కాలు ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. నన్ను క్షమించండి. వస్తానమ్మాయి గారు. ఏంటమ్మా, ఏం జరిగింది? బాబు వచ్చావన్నమాట. నీ ప్రేయస్ని తీసుకెళ్ళడానికి వచ్చావన్నమాట. నీ కోరికల్ని తీర్చుకున్నాక, నీ అవసరం తీరాక, నీ ప్రేయస్ని నీ తమ్ముడికి కట్టబెడుతున్నావు అన్నమాట. లేరా నయ్యాల, ఒక అబ్బకి ఒక అమ్మకి పుట్టినవాడు అయితే రారా. అయిపోయింది, అంత సర్వనాశనం అయిపోయింది. ఎందుకండి కంగారు పడతారు? వెళ్ళింది ఎవరు? విజయ్. ఏముండైనా సరే ఎదిరించి అమ్మాయిని తీసుకొస్తాను. బాబు, ముహూర్త సమయాన్ని పెళ్లి కుమార్తెను పిలిపించండి. ఎక్కడున్నా తీసుకురమ్మంటారు బాబు? మా శాంతిని సార్, ఆ రంజిత మనుషులు శాంతి ఎత్తుకుపోయాడు. కుమార్ వాళ్ళు వెంట వెళ్ళాడు. సరే, నువ్వు అమ్మాయి గారు తీసుకెళ్ళు. వీడి సంగతి నేను చూస్తాను. విజయ్, అమ్మాయి గారు మీరు వెళ్ళండి. విజయ్ చెప్పరా, శాంతి ఎక్కడుంది? చెప్పు, శాంతి ఎక్కడుంది? బాధపడకురా కుక్క. నా నిషా సమాధి పక్కనే నిన్ను నీ చెల్లెల్ని పూడ్చి పెట్టాను. బాబు వచ్చేసి
అమ్మా, నీకేమన్నా ప్రమాదం జరిగిందేమోనని నేను ఎంతో భయపడుతున్నానమ్మా. ఏం లేదు కదా? విజయ్ ఎక్కడమ్మా? మరేం పర్వాలేదమ్మా. అమ్మా విజయ్, నీ ప్రాణం తీస్తానని మాటిచ్చాను, తీశాను. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను. అయినా నాకు బాధ లేదు. ఒక సింహం చేతిలో ప్రాణం వదులుతున్నందుకు గర్వపడుతున్నాను. నువ్వు నిజంగా గొప్పవాడే. నీకు నా జోహార్. విజయ్, ఈ గంగులెప్పుడు మాట తప్పలేదు. అందుకే నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. లేకపోతే నిన్ను చంపాక వస్తానని నా మాట పోతుంది. వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ కాదు కుక్కులు, నిషా సమాధి దగ్గరికి. ప్రాణంతో సమానంగా ప్రేమించి తన కోసం ప్రాణాలు అర్పించిన ఒకే ఒక ప్రేమికుణ్ణి. నిన్ను చూస్తే నిషా ఆత్మకు శాంతి లభిస్తుంది. అంటే అంటే నువ్వు నిషాని ప్రేమించలేదా? భగవాన్, ఎంత పొరపాటు చేశాను భగవాన్. జీవితంలో ఆఖరి క్షణాల్లో తిట్టుకోలేని పొరపాటు చేశా. నిషా, నిషా. భజంతి, కుమార్, అమ్మాయి గారు. అన్నయ్య ఎక్కడ? ఇక్కడరా. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం పూషాత్రేతో రజతో హస్తగృహ్య అశ్వినో త్వా ప్రవహతాగుం రథేన గ్రహాన్ గత్రయండి మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తోస్తు వివిధముత్తరః. అయ్యా దంపతులు చేపట్టిన అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ రండి.
తృతీయో అగ్రక్షేమతి తురీయస్తే మనుష్యతాః సోమోపదర్శన్మదే రజం చ ఏంటిది? ఏం జరిగింది చెప్పనయ్యా. ఆ కంకులు నన్ను ఎత్తికిపోయాడు. విజయ్ నా కోసం నీకోసం ఇది చాలా చిన్న సహాయం అమ్మాయి గారు. అంటే గీత నువ్వు చెప్పిన తమ్ముడు కాదు. అవునండి, నేనే విజయ్ పిలిచే అమ్మాయి గారిని, ఆ పాపిష్టి దాన్ని నేనే. అమ్మాయి గారు నా మాట ఏమిటి? వద్దు. చెప్పని విజయ్ కుమార్, విజయ్ జీవితం అంతా నన్ను ప్రేమించాడు. నేను జీవితం అంతా అతని ద్వేషిస్తూ గడిపాను. ఎంత పని చేసావనయ్య, నాతో ఒక్క మాట. ఇదొక్కటే నా జీవితంలో గర్వపడే పని తమ్ముడు. నా రక్తంలో రక్తం నువ్వు, నా ప్రాణంలో ప్రాణం అమ్మాయి గారు. మీరిద్దరూ నా ఇంట్లో ఆనందంగా తిరుగుతుంటారు. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అమ్మా శాంతి, అన్నయ్య, అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నిన్ను ఇంటిదాన్ని చేశాను. బాబు శేఖర్, నాది అని గర్వంగా చెప్పుకునే విలువైన ఆస్తి నా చెల్లెలు నీ చేతుల్లో పెడుతున్నాను. అమ్మాయి గారు కంట తడి పెడుతున్నారా? మళ్ళీ జన్మంటూ ఉంటే తమకి సేవ చేసుకునే పనివాడిగా, కుమారికి అన్నగా, శాంతికి తోబుట్టుగా పుడతాను. బ్రతకడంలో నవ్వుతూ బ్రతకడంలో ఎంత ఆనందం, ఎంత And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.